నువ్వు కానీ నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో నేను టీడీపీ మీరు వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేయండి తేల్చుకుందాం. 3 లక్షల ఓట్ల మెజారిటీతో ఈసారి నాని ఓడిపోతున్నాడు. నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా వాగితే తగిన బుద్ధి చెప్తాం. టీడీపీని ఖాళీ చేస్తామన్న వాడివి 6గురిని కూడా తీసుకెళ్లలేకపోయాం. నిన్ను నమ్మి ఎవరైనా టీడీపీని వీడి వైసీపీలోకి వస్తారా? దేవినేని నెహ్రూను విమర్శించిన కేసినేని నాని ఇప్పుడు దేవినేని అవినాష్కి అనుచరుడిగా మారిపోయాడు. కేసినేని నానికి మతి భ్రమించి పిచ్చిబట్టి వాగుతున్నాడు. కేసినేని పవన్కి టీడీపీ నుంచి కొంతమందైనా వెళ్లేవారు. ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయి ఒక్కడే కూర్చుంటున్నాడు. ఒంటరి అయిపోయి పిచ్చి ముదిరి నాని పిచ్చి పట్టినట్టుగా కూస్తున్నాడు అని కేసినేని నానిపై బుద్ధ వెంకన్న ఫైర్. తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకు ఆ జెండా పట్టుకున్నంతవరకే నువ్వేం మాట్లాడినా నిన్ను ఊరికి వదిలేసా. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం ఏంటి? చంద్రబాబు గారి మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుతావా? అరే ఏ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే నువ్వు తీపిచ్చి, ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఇస్తేనే ఉంటాను లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించే చూసావా? నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు కానీ నీ కూతురు కానీ ఎందుకంటే అబ్బా కొడుకులు అన్నావు కదా, మా బాసు చిన్న బాసుని నువ్వు కానీ నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా, వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి. 30,000కి ఒక్క ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా. నువ్వు 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా? 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు. నువ్వు 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నసబ్బయ్య కానివ్వండి, వీళ్ళు కొంతమంది గంగాధర్ చిన్నసబ్బయ్య వీళ్ళందరూ కూడా పాపం పార్టీ మైండ్ వాళ్ళది. వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలా, తెలుగుదేశం పార్టీ కావాలి. ఆఖరికి అలాంటి వాళ్ళు కూడా మాయ చేసావు. నువ్వు 100% ఖాళీ చేస్తానన్నావు తెలుగుదేశం పార్టీని. 6గురిని తీసుకెళ్ళగలిగావా? నిన్ను నమ్మి ఎవడన్నా వస్తాడా? నిన్ను నమ్మి వైసీపీలోకి ఎవడన్నా వస్తాడా? రిపబ్లిక్ డే దినోత్సవం జరిగితే మా పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు రాలా దానికి. మొన్న దేవినేని అవినాష్, ఎల్లంపల్లి సీను రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు. నిజంగా వచ్చి మా ప్రభుత్వంలో వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుండేవాడు. మొన్నటి వరకు దేవినేని నెహ్రూని దేవినేని ఉమాని విమర్శించినటువంటి ఈ కేసినేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడు అవడమే కాకుండా వాళ్ళ దొడ్లో కుర్రోళ్ళు అయిపోయారు. ఎందుకంటే బయటకు తిరిగితే తెలుగుదేశం కార్యకర్తలు కొడతారు, ఇక్కడైతే 10 మంది ఉంటారు, ఓ సేఫ్టీ కోసం ఎక్కడికి వెళ్ళా అవినాష్ వెనకేసుకొని వెళ్తున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మోటాముళ్ళు చదువుకొని రాష్ట్రం వదిలి వెళ్తాడా? పంపిస్తావా? తిరువూరు కాంచే ఆయన కౌంట్ డౌన్ మొదలైందా? నువ్వు నాశనం అయిపోయావు. తిరువూరు దగ్గర నుంచి నువ్వు నాశనం అయిపోయావు. నీకు మధ్య భ్రమించింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నా నేను, వీడికి మధ్య భ్రమించి పిచ్చి పట్టింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ కేసినేని భవన్కి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొద్దో గొప్ప వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది. ఎవడు దానికాసి ఆ మొగ కేసినేని అటువైపు వెళ్తూ బండి మీద కనీసం కేసినేని భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్ల. దెబ్బతో పిచ్చెక్కిపోయింది. ఎప్పుడు ఒక 10 మందితో మాట్లాడే వ్యక్తి ఒంటరివాడు అయిపోతే వాడికి మెంటల్ రావడమే కాకుండా చేయి కోసుకుందామని ఒకసారి అనుకుంటాడు, తాళ్ళతో కట్టేసుకుందామని ఒకసారి అనుకుంటాడు. ఇంకా పిచ్చి ముదిరితే ఏం చేస్తాడంటే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఉరేసుకుంటాడు. వీడు త్వరలో చేసుకునే పని ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెబుతున్నా, ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు లేదా రాధికారెడ్డి గారు మంచి డాక్టర్స్, వాళ్ళు అర్జెంటుగా ముందు వాళ్ళకు చూపించండి. ఎందుకంటే ఈ మాటలు చూస్తుంటే పిచ్చెక్కింది అనుకుంటున్నారు కానీ రాజకీయ మాటలలాగా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీ పోటీ చేయడం ఏంటి? అసలు అర్థం ఉందా?
నువ్వు పోటీ చేయపోయి నా మీద. వీడికి ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది. ఇతని దగ్గర ఇతనికున్న అవలక్షణాలు ఉన్నాయి. మన హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హైదరాబాద్లో సరిగ్గా రాలా. 96 నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది, బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది, ఢిల్లీలో గెస్ట్ హౌస్ ఉండేది, విజయవాడలో గెస్ట్ హౌస్ ఉండేది. 4 గెస్ట్ హౌసులు, అందులో క్యారేజీలు, అందులో వంట మనుషులు. ఇతనికి ఎందుకండి? అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడయ్యా అంటే కేసినేని నాని. ఒకసారి మా అన్న నారాయణ గారు, ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారిని అడగండి. వీడి జీవితం భోజనాలు పెట్టు, లేకపోతే ఎవరికేం కావాలో అవి చూసి పనిచేసే మనిషి. ఈ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని తట్టా బుట్టా చదువుకొని హైదరాబాద్ పంపిస్తావా? ఎన్నికల్లో నువ్వు 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోతావు. నీ బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి జగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బోర్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి. పిచ్చోడా ఏంటి అనుకుంటున్నావు నువ్వు? ఇది అధికార పార్టీ ఉంది, అధికార సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వెనక, లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దీని చంద్రబాబు నాయుడిని ఏం వాగినా అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే నాలుక కోస్తావు. ఏంటనుకున్నావు? నీ కేసినేని భవన్ దగ్గరికి వచ్చి నీకు దమ్ముందా అక్కడికి రావడానికి? నువ్వు వస్తానంటావా? రమ్మంటా నేను. తెలుగుదేశం పార్టీలో ఉండగా కుదిరింది నీకు. ఎందుకంటే జనాలు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు వీళ్ళందరూ. చంద్రబాబు గారి పార్టీ, చంద్రబాబు గారు అంటే ప్రాణం, చంద్రబాబు కుటుంబం గురించి ప్రాణం ఇస్తారు వీళ్ళు.